తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోట్ల మంది మహానుభావుల త్యాగాల పుణ్యమాని మనకు స్వాతంత్ర్యం దక్కిందని అన్నారు. ఇక మహాత్ముడి స్ఫూర్తితో ప్రజాపాలన అందిస్తున్నామన్నారు. కరీంనగర్ సభలో ఇచ్చిన మాట ప్రకారమే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నెహ్రూ హయాం నుంచే మన దేశం యొక్క విజయ ప్రస్థానం మొదలైందని తెలిపారు. దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ అందని రైతులకు శుభవార్త చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుంది కూడా. అందులో భాగంగానే రైతులకు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ విడతల వారీగా రైతు రుణమాఫీని అమలు చేస్తూ వస్తుంది. ఇక 3 విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే 2 విడతల్లో రైతు రుణమాఫీని అమలు కూడా చేశారు. మొదటి విడతలో 1,00,000, రెండో విడతలో 1,50,000 వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తింపచేశారు. ఇప్పుడు 3వ విడతకు కూడా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ కాని రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇక రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. ఇప్పటి వరకు 2 విడతల్లో రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఈ 2 విడతల్లో రుణమాఫీ కాని రైతులకు ఆయన మరో శుభవార్తను అందించారు. రుణమాఫీ కాని రైతులు దిగులు చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్హత ఉండి రుణమాఫీ కాని రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ అందుతుందని హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కేంద్రాల ద్వారా అర్హత కలిగి రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ దక్కేలా చూస్తామన్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అర్హత ఉండి ఇప్పటి వరకు రుణమాఫీ దక్కని రైతులు ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.